అందరికీ నమస్కారం. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు సూపర్ 8ని ప్రకటించారు. అన్యమతస్థులను తిరుమల దేవస్థానం ఉద్యోగాలు రద్దు చేశారు. గత ప్రభుత్వంలో మాత్రమే అన్యమతస్థులకు దేవస్థానం ఉద్యోగాలు ఇచ్చారు. మళ్లీ పాత పద్ధతి ప్రకారంగానే వేరే మతస్థుల వారి దేవస్థానం నుండి తొలగించాలని నిర్ణయించారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ దీనిలో సమీకరించిన నిధులను టీటీడీ సాధారణ ఖాతాలో కలపాలని నిర్ణయించింది. ఈ ట్రస్ట్ ద్వారా భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్ల కోసం 10,000 రూపాయల విరాళాలను తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధించింది. భక్తులకు సర్వదర్శనం వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం విశాఖ శారదా పీఠం లీజును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పీఠానికి అప్పగించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలడంతో భూమిని తిరిగి టీటీడీ ఆధీనంలోకి తీసుకుంటామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్ రద్దు. తిరుమల కొండకు ఆనుకుని ఉన్న 20 ఎకరాల స్థలంలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని రద్దు చేసి ఈ భూమిని తిరిగి టీటీడీకి అప్పగించేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నారు. తిరుమల సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. టూరిజం శాఖకు నో టికెట్స్. తిరుమలలో టూరిజం శాఖకు ప్రత్యేక దర్శన టికెట్ల కేటాయింపును టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. టూరిజం శాఖకు కేటాయించిన రోజుకు 4,000 టికెట్లు దుర్వినియోగానికి గురైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. భక్తులకు దర్శనం సౌలభ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. డంపింగ్ యార్డ్ తొలగింపు. తిరుమలలోని డంపింగ్ యార్డుకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో ఈ డంపింగ్ యార్డ్ను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. చెత్త తొలగింపుతో పాటు భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడం లక్ష్యమని పాలక మండలి తెలిపింది. ఏఐ ద్వారా భక్తులకు త్వరగా దర్శనం. సర్వదర్శనం సమయాన్ని తగ్గించడానికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం కోసం 30 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుండగా కొత్త పద్ధతులతో ఈ సమయాన్ని 2 గంటల లోపుగా తగ్గించే ప్రణాళిక రూపొందించారు. టీటీడీ సిబ్బందికి 10% బోనస్. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు అదనపు బహుమతిగా 10% బోనస్ ప్రకటించారు. ఈ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు 15,400 రూపాయలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 7,300 రూపాయలు అందజేస్తున్నారు. ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా ఈ బోనస్ ఇస్తున్నట్లుగా టీటీడీ పాలక మండలి వెల్లడించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.